ఈ మధ్య ఒక ఎగ్జామ్ జరిగితే ఆ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మీ అమ్మకి ఇష్టమైంది ఏది, మీ అమ్మకు ఇష్టం కానిది ఏది అని 3వ తరగతి పిల్లోడో 6వ తరగతి పిల్లోడో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందట. వాడు దానికి ఏమైనా ఆన్సర్ రాశాడో ఒకసారి చూడండి. మై మదర్ లైక్స్ సన్ఫ్లవర్, మై మదర్ లైక్స్ బ్లాక్ కలర్, మై మదర్ డస్ నాట్ లైక్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. మా అమ్మకు బాగా ఇష్టమైంది సన్ఫ్లవర్, మా అమ్మకు బాగా ఇష్టమైంది బ్లాక్ కలర్, మా అమ్మకు అస్సలు ఇష్టం ఉండింది మా తాతయ్య మా నాయనమ్మ. ఏమనుకోకరు తల్లి, ఒకవేళ నీ పిల్లల్నే కనుక ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం రాస్తారు? యోసేపు తండ్రిని ఎంత ప్రేమగా చేర్చుకున్నాడో చూడండి. వృద్ధాప్యంలో తండ్రి వస్తే 17 సంవత్సరాలు తన తండ్రిని చూసుకొని చనిపోయిన తర్వాత బహు ఆర్భాటంతో కనాను దేశంలో యాకోబును సమాధి చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. విచిత్రం, యాకోబు యోసేపును చూసింది 17 సంవత్సరాలు, యోసేపు యాకోబును చూసింది కూడా 17 సంవత్సరాలు. దీని అర్థం ఏంటో తెలుసా? తండ్రి రుణం తీర్చుకున్న కుమారుడు ఆయన. తండ్రి రుణం తీర్చుకున్న కుమారుడు ఆయన. ఎలా తీర్చుకున్నాడు? అన్నల రుణం తీర్చుకున్నాడు, తండ్రి రుణం తీర్చుకున్నాడు. అందరు రుణం ఎందుకు తీర్చుకున్నాడు తెలుసా? యోసేపు ఎముకలు ప్రేమతో నిండుకున్నాయి, ఆప్యాయతతో నిండుకున్నాయి, అనురాగంతో నిండుకున్నాయి. ఎప్పుడు మన ఎముకలు ద్వేషంతో కాదు, అసూయతో కాదు, శత్రువు కూడా ప్రేమను పంచగలిగే ప్రేమ ఆప్యాయతలతో మన ఎముకలు నిండుకును గాక. Download ShareChat.